నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో దారుణం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థినికి ఉమెన్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రి వైద్యులు అబార్షన్ చేశారు కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అబార్షన్ చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు విద్యార్థినికి సంబంధించిన సమాచారాన్ని ఆసుపత్రి సిబ్బంది నమోదు చేయలేదని తెలుస్తోంది ఘటనపై బాలల హక్కుల కమిషన్ మెంబర్ కోపుల నాగమానస ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి రావడంతో ప్రియుడు పరారయ్యాడు ఇప్పటికే మామిడి కుదురు మండలం నగరం పోలీస్ స్టేషన్లో బాలిక కిడ్నాప్ కేసు నమోదైంది రాత్రి కిడ్నాప్ అయిన అమ్మాయి మైనర్ బాలిక సార్ మీరు అది రాత్రి కూడా అక్కడ స్టేషన్లో కేసు నమోదైందంట సార్ ఇది నగరం పోలీస్ స్టేషన్ సార్ అమ్మాయి అయితే ఇక్కడ డాక్టర్ లేరు ఎవరు లేరు సార్ ఆ అమ్మాయి చాలా పెయిన్స్ సఫర్ అవుతుంది చాలా అవును సార్ సార్ 16 అలా ఉంటారు సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది నిన్న మార్నింగ్ ఆ అబ్బాయి తీసుకొచ్చి దించేసాడంట సార్ ఇక్కడ సార్ ఉమెన్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ సార్ అవును సార్ వాళ్ళు ఫ్రంట్ షట్టర్స్ కూడా ఓపెన్ చేయలేదు సార్ నేను చాలా బలవంతం చేస్తే ఓపెన్ చేశాను సార్ ఫాస్ట్గా కొంచెం తీసుకోండి సార్ నమస్తే రాత్రి కిడ్నాప్ అయిన అమ్మాయి మైనర్ బాలిక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రి వైద్యులు అబార్షన్ చేశారు కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అబార్షన్ చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు విద్యార్థినికి సంబంధించిన సమాచారాన్ని ఆసుపత్రి సిబ్బంది నమోదు చేయలేదని తెలుస్తోంది ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వర్మ అందిస్తారు వర్మ ఇంటర్మీడియట్ విద్యార్థిని అబార్షన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ సంగీత ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మైనర్ బాలిక అవడం అసలు అబార్షనే చేయకూడదనే ఏజ్ లో ప్రస్తుతం ఆ అమ్మాయికి అబార్షన్ చేయడం ఇటువంటి వివరాలు కూడా హాస్పిటల్లో నమోదు కాకుండా ఎవరికీ తెలియకుండా తల్లిదండ్రులకి ముఖ్యంగా సమాచారం ఇవ్వకుండా గుర్తు చెప్పుడు కాకుండా ఈ అబార్షన్ చేయడానికి ఉదంతం వెలుగులోకి వచ్చింది అయితే ఏదైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ కొన్ని సబ్జెక్టులు ఉండిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఆ సబ్జెక్టులన్నీ చదివి తిరిగి రాసి సెకండ్ ఇయర్ కూడా కొనసాగించడానికి అమలాపురం ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో నివాసం ఉంటుంది అక్కడి నుంచి రోజు బస్సులో కాలేజీకి రావడం తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ప్రేమ వ్యవహారం నడిపితే అనుకోకుండా ఆమె బాలిక గర్భవతి అయిన నేపథ్యంలో ఈ విషయాలు ఎక్కడ ఇంట్లో తెలియకుండా ఉండేందుకు ఏదైతే సదరు ప్రియుడు పూర్తిగా కూడా అబార్షన్ చేయించేందుకు పూనుకోవడం ఒక ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదించడం అటు తర్వాత ఆమెకి అబార్షన్ చేయాలని తలపెట్టగా పూర్తిగా కూడా బ్లడ్ 6 గ్రాములే ఉన్న నేపథ్యంలో ఆ ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా బ్లడ్ ఎక్కించిన తర్వాత లేదా కొన్ని మందులు అబార్షన్ కి చేయడానికి తగ్గ బలం అమ్మాయి శరీరంలో లేదు కాబట్టి పూర్తిగా దానికి సంబంధించి మందులు వాడిన తర్వాత 24 గంటల అబార్షన్ చేయడానికి పూనుకున్న సమయంలో ఒకసారిగా తల్లిదండ్రులకు సమాచారం తెలియడం పోలీసుల్ని వెంట పెట్టుకుని పూర్తిగా సంఘటనా స్థలికి రావడంతో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యురాలు పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం ఈ అబార్షన్ చేయడానికి సిద్ధపడినట్లుగా తెలిసింది. అప్పటికే
మంచం మీద ఉండి పూర్తిగా అనారోగ్యంగా ఉండి నీరసంగా ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే అప్పటికే మత్తు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి తల్లిదండ్రుల ఆలస్యం రావడం ఆలస్యం అయి ఉంటే కనుక ఆ అమ్మాయి ప్రమాదం మృత్యువాత పడే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు అయితే ఉండే. అయితే వెంటనే అక్కడ పోలీసులు చేరుకోవడం, తల్లిదండ్రులు రావడం, ప్రస్తుతం తల్లిదండ్రులుగా పోలీసులు అక్కడ రంగప్రవేశం చేయగానే అక్కడ ఉన్నటువంటి ప్రియుడు అతని స్నేహితులు పూర్తిగా బైక్ కూడా అక్కడ వదిలి పరారైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనపరుచుకున్నారు, అక్కడ వైద్యురాలను మాట్లాడారు. అయితే ఈ బాలల హక్కుల కమిషన్ మెంబర్ ఈ సంఘటన వివరాలు తెలిసి కుప్పల నాగమానస్ అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అక్కడ వైద్యురాలని నిలదీసి పూర్తి సమాచారం సేకరించారు. తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి ప్రస్తుతం మామిడికుదురు మండలం నగరం గ్రామంలో కేసు అయితే నమోదు చేశారు. విద్యార్థికి సంబంధించి ఆమె ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పరారీలో ఉన్నారన్నారు. సో ఆయన ఇన్ఫర్మేషన్ కానీ ఆయన తల్లిదండ్రుల ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా పోలీసులు సేకరించారా? ముఖ్యంగా ఏదైతే ఈ మైనర్ బాలిక గర్భవతి కావడానికి కారకుడైనటువంటి ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఎవరు, అతనితో పాటు విద్యార్థినితో పాటు చదువుతున్న వ్యక్తి లేదంటే ఇతర ప్రాంతానికి చెందినవాడా అనే వివరాల సేకరణలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి అతను ఏ ఊరు వారు, ఎక్కడి నుంచి ఉన్నాడు, అది ఇతను ఏదైతే ఆ విద్యార్థినితో పాటు కలిసి చదివే విద్యార్థుడా లేదా ఏమిటా అన్న సమాచారం ప్రస్తుతం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు అన్నది సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు అమ్మాయికి మత్తు ఇచ్చిన నేపథ్యంలో మత్తు పూర్తిగా వదలడానికి కూడా మరి కొంత సమయం పడుతుంది. విద్యార్థి తెలివితేటలకు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సమాచారం ఆమె నుంచి కూడా సేకరిస్తారు. ప్రస్తుతం అయితే ఏదైతే బాలల హక్కులకు సంబంధించి కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో కుప్పల నాగమానస ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి కూడా పూర్తిగా హాస్పిటల్ నుంచి సమాచారం లేకుండా కాలేజీ నుంచి ఒక టీచర్ ఫోన్ చేస్తున్నట్టుగా మీ అమ్మాయి ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఉండిపోయాయి కాబట్టి అవి పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పెషల్ క్లాసులు అటెండ్ అవ్వాలి, మేము పంపించేటట్టుకు లేట్ అవుతుంది, 10 అవుతుంది అని చెప్పడం, రాత్రి 10 అవుతుంది అని చెప్పడంతో ఒక ఇంత అనుమానం వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఇది ఉమెన్ కేర్ అండ్ హాస్పిటల్ నుంచి వచ్చిన పరిస్థితుల్లో వెంటనే అక్కడికి చేరుకోవడం, పోలీసులు రంగప్రవేశం చేయడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ సిబ్బంది మీద కూడా ప్రస్తుతం తగు చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పారిపోయినటువంటి ప్రియుడు ఈ అభాసం చేయించడానికి సహకరించినటువంటి అతని స్నేహితుల్ని పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. సంగీత. థ్యాంక్ యూ వర్మ.